ఫ్రెండ్స్, ప్రస్తుతం సమంత రాజు నిడమరుని ప్రేమిస్తోందని, అయితే త్వరలోనే తను పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలు మనకి గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే నిజానికి వాళ్ళకి ఈ జూన్ లోపే, అంటే మేలో కానీ లేదంటే ఆగస్టులోనే పెళ్లి జరగాల్సి ఉంది. తిరుపతిలో వాళ్ళ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నట్టు, అంతేకాకుండా శుభం సినిమా హిట్ తర్వాత వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారన్న సంగతి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో మనం ఒక చిన్న విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, రాజ్ నిడమోరుకి ఆల్రెడీ పెళ్లి అయింది. అయితే తనకు ఒక పాప కూడా ఉందన్నమాట. అయితే గతంలో ఏమైంది అంటే, సమంత కూడా ఆ పాపకు సంబంధించిన పూర్తి బాధ్యతలు మనం కావాలన్నా తీసుకోవాలని, అంతేకాకుండా డివోర్స్ ఇచ్చేసినప్పటికీ కూడా నీ మాజీ భార్య బాధ్యతలు కానీ, కష్టాలు కానీ ఏమున్నా సరే అవి నువ్వు పాలు పంచుకోవాలి అని చెప్పేసి గతంలో మాట తీసుకున్నట్టు ఒక వార్త అయితే బాగా హల్చల్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా పిల్లల విషయంలో ఒక పెద్ద చిక్కొచ్చి పడిందట. అదేంటో చూద్దాం. అయితే నిజానికి రాజనీడిమోరు కూతురికి సంబంధించిన పూర్తి బాధ్యతలు మొన్నటి వరకు వాళ్ళ అమ్మగారే చూసుకున్నారు. కానీ ఇక తాజాగా రాజనీడిమోరుకు ఆ బాధ్యతలనేవి రావడం జరుగుతుందట. అయితే సమంత అలాగే రాజ్ నిడమోరు పెళ్లికి సంబంధించి తన కూతురికి, అంటే ఎవరికైనా సరే తన తల్లితో ఉండాలని అనుకుంటారు, కానీ తల్లితో విడిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అయితే అనుకోరు కదా. అయితే ఆ విషయం మీద ఇప్పుడు రాజ్ నిడమోరు అలాగే సమంతకి సంబంధించి ఒక ఒక భేదాభిప్రాయం అయితే వచ్చిందట. అంటే వాళ్ళిద్దరి మధ్య అని కాదు, కాకపోతే ఆ పాపకి సంబంధించి ఏ రకంగా బాధ్యత తీసుకోవాలి, ఆ పాపని ఎలా ఒప్పించాలి, అంటే చిన్న పాప 5 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అంటే ఓకే. కానీ ఆ పాప కొంచెం పెద్ద పాప అనమాట. దాదాపుగా 8, 10 ఏళ్ళు ఉంటాయనుకుంటా. అయితే ఆ పాపకి సంబంధించి ఏ రకంగా సమంత తన జీవితంలో, అంటే తన తండ్రి జీవితంలో రాబోతోంది అన్న విషయాన్ని ఎలా ఒప్పించాలి అనే దానిపైన ఇప్పుడు సమంత, రాజ్ నిడమూరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎందుకనంటే అసలు పెళ్లి అంటేనే ఫ్యామిలీ, ఫ్యామిలీ అంటేనే పిల్లలు కదా. మరి పిల్లల విషయంలో అసంతృప్తి అటు రాజ్‌కి, ఇటు సమంతకి ఉండకూడదనే ఈ రకంగా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.